చాలా మంది అండర్ 2 lakhs బడ్జెట్ లో చూసే వాళ్ళకు మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 46,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇది i10 వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2008 మోడల్. సీట్స్ గిన మీరు అబ్జర్వ్ చేస్తే గిన లెదర్ సీట్స్ అండి. ఇవన్నీ ఎంత ప్రైస్ పడుతుందన్న మనకి? ఇది ప్రైస్ అరౌండ్ మనకు 1,90,000 కానీ 2 lakhs నుంచి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 370 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అరౌండ్ మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs 310 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. లైవ్ స్టాక్ అయితే కన్నా అరౌండ్ 500 కార్స్ అయితే లైవ్ స్టాక్ ఉంటుందండి. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ప్రీ ఓన్డ్ కార్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి యూఆర్ కార్ యాడ్లో ఉన్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లేటెస్ట్ మోడల్ సెకండ్ హ్యాండ్ కార్స్ అతి తక్కువ ప్రైస్గా సేల్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని రకాల కంపెనీ కార్స్ అనేది వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అలాగే వీళ్ళ దగ్గర ఉండే ప్రతి ఒక్క కార్ కూడా నాన్ యాక్సిడెంటల్ కారు. ఎలాంటి యాక్సిడెంట్ అయిన కార్ అయితే వీళ్ళైతే సేల్ చేయరు. సో ఇప్పుడు మనం అయితే వీళ్ళ దగ్గర ఏమేమి కార్స్ ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీ ఉందా, అలాగే వీటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి టోటల్ డీటెయిల్స్ అనేది ఈ యూఆర్ కార్స్ యాడ్స్ సంబంధించిన వాళ్ళ ద్వారా అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న, ముందుగా మనకు యూఆర్ కార్స్ సంబంధించిన అడ్రస్ చెప్తావా? మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 feet రోడ్ అండి. 100 feet రోడ్ లో ఎగ్జాక్ట్ రత్నదీప్ ఉంటుంది సూపర్ మార్కెట్, దాని ఆపోజిట్ ఉంటుంది మన ఆఫీసు. ఓకే, ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అండి. ఓకే అన్న, అలాగే మన దగ్గర ఏమేమి కంపెనీకి సంబంధించిన కార్స్ ఉంటాయన్న? ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే అన్న, అలాగే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 2 lakhs నుంచి మనకు అరౌండ్ 20 lakhs వరకు కూడా మన కార్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసి సెడాన్ వెహికల్స్, హ్యాచ్ బ్యాక్ వెహికల్స్, ఎస్యూవి, ఎంయూవి, ఆల్ సెగ్మెంట్స్ అనేటివి అంటే మారుతి, హుండై కంపెనీ, స్కోడా, వోల్క్స్ వ్యాగన్, అలా ప్రతి ఒక్క కంపెనీ వెహికల్స్ ప్రీ ఓన్డ్ కార్స్ అయితే మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మీరు కార్స్ మీరు ఒకవేళ కస్టమర్ దగ్గర నుండి కొనేటప్పుడు ఏమైనా చెక్స్ చేస్తారా? వెహికల్ సర్టిఫైడ్స్ ఉంటాయని మేము పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తాం కదా. వెహికల్ 220 points వెహికల్ చెక్ చేస్తామండి. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వెహికల్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటేనే, మనకు పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తాం అనమాట. ఓకే అన్న, ముందు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అన్నావు కదా, ఆ కార్ చూపిస్తావా? అక్కడ నుండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుండి మనకు హై ఎండ్ ప్రైస్ వరకు ఏమేమి కార్స్ ఉన్నాయి, అలాగే రీడింగ్ ఎంత తిరిగింది అనేది మొత్తం చూపిస్తావా? ఓకే, ఇది i10 వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2008 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. డ్రైవెన్ వచ్చేసి 72,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇది ఒకసారి మీరు ఇక్కడ చూడండి, టైర్స్ కానీ ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూసినా కానీ టైర్స్ యొక్క కండిషన్ కూడా బాగానే ఉంది. అంటే మన దగ్గర వెహికల్స్ అన్నిటి టైర్స్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? టైర్స్ అనేటివి దాన్ని బేస్ చేసుకుని మనం ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు 30% అట్లా ఉన్నది అనుకోండి, టైర్స్ బాగాలేవు అని చెప్పేసి మనం ప్రైస్ దగ్గర కొంచెం నెగోషియేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వెహికల్ కు మంచిగా ఉంటాయని కాదు, బాగలేకపోతే కస్టమర్ తోటి ప్రైస్ అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే అన్న, ఒకసారి ఇంటీరియర్ చూపినా ఏ విధంగా ఉన్నది? సీట్స్ గిన మీరు అబ్జర్వ్ చేస్తే గిన లెదర్ సీట్స్ అండి. ఇవన్నీ మంచిగా కస్టమర్ చేయించుకున్నారు, మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. ఇందులో మనకు ఏ ఫీచర్స్ ఉంటాయంటే 4 పవర్ విండోస్ ఉంటాయండి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇవన్నీ ఇవైతే మ్యాగ్నాలో ఫీచర్స్ ఉంటాయండి. ఓకే, ఎంత ప్రైస్ పడుతుందన్న మనకి? ఇది ప్రైస్ అరౌండ్ మనకు 1,90,000 కానీ 2 lakhs నుంచి సెట్ అవుతుందండి. 1,90,000 వరకు కూడా మేబీ మాట్లాడుకోవచ్చు కస్టమర్ తోటి. ఓకే, మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2009 మోడల్. డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. చాలా మంది అంటే తక్కువ బడ్జెట్ లో అరౌండ్ అండర్ 3 lakhs బడ్జెట్ లో డీజిల్ వెహికల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగా ఇస్తుంది. సర్వీస్కి వెళ్ళినా కూడా 3-4,000 లో కూడా మనం సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు కస్టమర్. ఇది ఇన్బిల్ట్ స్టీరియో అండి, కంపెనీ ఫిట్టెడ్ వచ్చింది అనమాట ఇది. మనకు సీట్స్ కూడా చూసుకుంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సీట్స్ కూడా మనకైతే చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి అన్నమాట. సో చాలా వరకు వీళ్ళ దగ్గర ఉన్న కార్స్ అన్నిటికి కూడా సీట్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, అన్నీ కూడా మనకైతే మంచి కండిషన్లోనే ఉంటాయి. సో ఇదంతా రీడింగ్ ఎంత ఉంది అనేది? ఇది వచ్చేసి 75,000 డ్రైవెన్ ఉందండి వెహికల్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు 4 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. కామన్ గా అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓకే, మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీకి చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మెయిన్ గా మైలేజ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వెహికల్ కు. మనకు ప్రైస్ ఎంత పడుతుంది? ఇది ప్రైస్ అయితే కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,60,000 కానీ 2,70,000 బడ్జెట్ లో మనం సెల్లర్ తో అయితే ఫైనల్ గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అండి.
ఓకే అన్న, అలాగే మీ దగ్గర ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీ ఉందా? ఈఎంఐ ఫెసిలిటీ ఉందిగా. మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ అయితే ఆప్షన్ అవైలబుల్ ఉందండి. వన్ వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అరౌండ్ 2013 బిలో ఉన్న వెహికల్స్ కు మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాం. 2014 మోడల్ అబోవ్ ఉన్న వెహికల్ కూడా చేస్తాం అనమాట. సివిల్ స్కోర్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే కంపల్సరీ చేస్తాం. సివిల్ స్కోర్ ఉంటే కనుక మనకు 2014 మోడల్ నుంచి మనకు బ్యాంక్ లోన్ అనేది వస్తుంది అనమాట. అది మనకు 70 పైసా 80 పైసా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ప్రైవేట్ అయితే 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత తీసుకుంటారన్నా మినిమం? డౌన్ పేమెంట్ అనేది మనకు ఇప్పుడు వెహికల్ సపోజ్ 3 lakhs వెహికల్ వర్తబుల్ కార్ తీసుకుంటే అరౌండ్ మనకు 120-130 వరకు డౌన్ పేమెంట్ చేసుకుంటే రిమైనింగ్ మాక్సిమం మనం ఫైనాన్స్ చేసేదానికి ఆప్షన్ ఉందండి. ఓకే అన్న. ఓకే, సో ఇది చూసుకుంటే మోడల్ 2013 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VX అయ్యండి. ఇది జస్ట్ ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుందండి. 2013 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2014లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఓకే, ఇది చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే యాక్చువల్గా 480 కోట్ చేస్తున్నారు, కానీ నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 4,10,000 4,20,000 ఆ బిట్వీన్లో రావచ్చు. 4 lakhs నుంచి 420 బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్. 2013 మోడల్. ఇది జస్ట్ ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది సార్. ఇది చూసుకుంటే మనకు మైలేజ్ అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది చెప్పాను కదా. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో 4,40,000 కానీ 4,50,000 బడ్జెట్లో మాట్లాడుకోవచ్చు అండి. 2013 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI. ఓకే, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ 2014 మోడల్ VX అయ్యండి. పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ 4,50,000 కానీ 4,60,000 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే అరౌండ్ 4,40,000 కూడా మేబీ రావచ్చు. నేను చెప్పే ప్రైస్ అయితే ఏమైనా నియర్ బై 10,000 అటు ఇటు ఉండొచ్చు అనమాట. అరౌండ్ మీకు 4,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. 2014 మోడల్ గ్రాండ్ ఎయిట్ అండి. మోడల్ వచ్చేసి 2017 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి 60,000 మాత్రం డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఎరా వేరియంట్ అండి, అంటే బేసిక్ మోడల్. మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయండి ఇందులో కూడా. మనకేంటంటే ప్రైస్ వచ్చేసి 480 కోట్ చేస్తున్నారు, కానీ నెగోషియబుల్ ప్రైస్. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 470 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 420-430 బడ్జెట్లో కూడా మేబీ డీల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. గ్రాండ్ ఎయిట్ అండి. మోడల్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ వెహికల్. ఇది డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇందులో ఫీచర్లు వచ్చేసి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఆల్ ఫీచర్లు అయితే ఇందులో వెహికల్ ఉంటాయండి. మనకు ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇది టాప్ మోడల్ వెహికల్. ఇది మనకు ప్రైస్ వచ్చేసి కస్టమర్ 495 చెప్తున్నారు. కస్టమర్ నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 430 బడ్జెట్లో కూడా 4,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ ఎయిట్ అండి. మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, టాప్ మోడల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది చాలామంది అంటే ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్లో మనకు ఆటోమేటిక్ తీసుకోవాలని చాలామంది కస్టమర్స్ చూస్తుంటారు. లెర్నింగ్ పర్పస్ గురించి కానీ ఈ ట్రాఫిక్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ వెహికల్ చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. గ్రాండ్ ఎయిట్ అండ్ సెలీరియో క్విడ్ వెహికల్స్లలో తక్కువ బడ్జెట్లో మనకు బెస్ట్ వెహికల్స్ ఇవ్వండి. ఇది వచ్చేసి మన ప్రైస్ అయితే సెల్లర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. హుండాయ్ i20 వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2014 మోడల్. అంటే ఈ 2014 మోడల్ నుంచి ఎలైట్ i20 వచ్చింది. ప్రీవియస్గా ఓల్డ్ షేప్ ఉంటుంది వెహికల్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే 2014 నుంచి 2020 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఉంటుంది. జస్ట్ 2018లో అలై వీల్స్ అనేవి చేంజ్ అయ్యాయి అంతే. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. అంటే ఇది మిడ్ వేరియంట్ వెహికల్ అయినప్పటికీ ఇందులో ఫీచర్స్ అనేటివి మనకు ఈక్వల్ టు టాప్ మోడల్ ఫీచర్లు అయితే ఉంటాయి. స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. ఇది ఈక్వల్ టు టాప్ మోడల్ ఫీచర్లు అయితే ఉంటాయి ఇందులో. ఇది 85,000 రీడింగ్, జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ కండిషన్ బాగుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది మనకు ఫైనల్గా అయితే 530-540 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడు. 520 నుంచి 540 బిట్వీన్లో కూడా ఫైనల్గా కస్టమర్తో అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అండి. హుండాయ్ i20 వెహికల్ అండి. ఎలైట్ i20 మోడల్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఇది. ఇందులో మనకైతే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఈ ఆల్ ఫీచర్లు అయితే ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో మనకు ఉంటాయి. ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి 65,000 డ్రైవెన్ ఉంది వెహికల్.
ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. 730, 740 అయితే కోట్ చేస్తున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 6,50,000 కానీ 6,60,000 బడ్జెట్లో కూడా మనము కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చు అండి. ఓకే. హుండై ఎలైట్ i20 అండి. మోడల్ వచ్చేసి 2021 మోడల్, అంటే ఈ షేప్ రావడమే 2021లో వచ్చిందనమాట. ఇది న్యూ షేప్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ షోరూంలో కూడా మనకి ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. మోడల్ వచ్చేసి 2021 మోడల్, వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 21,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 8,40,000 కానీ 8,50,000 బడ్జెట్ కూడా మనం ఫైనల్గా అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. ఓకే. ఇయాన్ వెహికల్ అండి. చాలా మంది అండర్ 2 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకు, మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు, మెయింటెనెన్స్ గురించి కూడా తక్కువ ఆలోచించే వాళ్ళకు ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2011 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్ అండి. ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇదైతే కస్టమర్తో మాట్లాడుకుంటే 1,90,000 కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. షిఫ్ట్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2011 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. VDI అంటే డీజిల్ వెహికల్. ఇది మైలేజ్ చూసుకుంటే అరౌండ్ 20-21 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 370 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అరౌండ్ మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,00,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. ఓకే. రిడ్జ్ వెహికల్ అండి. మారుతి రిడ్జ్ వెహికల్ సేమ్ స్విఫ్ట్ ఇంజనే ఉంటుంది. దీనికి కూడా మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఉంది. దీని మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. దీని స్పేర్ పార్ట్లు కూడా మనకు మారుతి కంపెనీ ఉంది కాబట్టి మనకు ఆల్ స్పేర్ పార్ట్లు అనేటివి కూడా అవైలబుల్లో ఉంటాయండి. ప్రాబ్లం లేదు. ఇది మనకు అరౌండ్ మోడల్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్. ఇది ప్రైస్ వచ్చేసి 380 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 320-330 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అండి. ఓకే. మారుతి షిఫ్ట్ VDI వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్. ఇది Type 2 మోడల్ అండి. ఈ వెహికల్ చాలా మంది అడుగుతుంటారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ రావడం 2011 ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చిందనమాట. 2017 వరకు ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2013 మోడల్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుందండి. ఇదైతే మైలేజ్ కూడా 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే కామన్గా ఉంటాయి. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 3,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడుకోవచ్చు అండి. ఇది 4,40,000 అయితే కోట్ చేశారు. మనం ఫైనల్గా వచ్చేసి 3,90,000లో మన కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. ఓకే. మారుతి షిఫ్ట్ వెహికల్ అండి. ఇది Type 3 మోడల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2017 ఇయర్ ఎండింగ్ నుంచి వచ్చిందనమాట. ఇది 2000 మోడల్ వచ్చేసి 2018 మోడల్ VDI వేరియంట్ అండి. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఇవన్నీ ABS ఉంటుంది. ఈ ఫీచర్లు అయితే ఉంటాయండి. మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇదైతే కనుక మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే చూడండి, యాక్చువల్గా అయితే 6,30,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. సెల్లర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 5,60,000 కానీ 5,70,000 బడ్జెట్లో ఇది ఫైనల్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. i20 వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2011 మోడల్. వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇందులో మిడ్ వేరియంట్. స్టీరింగ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటాయి, ABS ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే మనకు స్పోర్ట్స్లో అయితే ఉంటాయండి. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. 2011 మోడల్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 340 అంటే 3,40,000 కానీ 3,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ఫైనల్గా ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. మారుతి సియాజ్ వెహికల్ అండి. అంటే మారుతిలోనే సెడాన్లో ఇది కొంచెం లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 18-20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే ఇది పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇది అరౌండ్ మనకు 14-16 దాకా మైలేజ్ ఇస్తుందండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,20,000 నుంచి 7,50,000 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి. వర్నా వెహికల్ అండి. హుండై వర్నా వెహికల్. మోడల్ వచ్చేసి 2012 మోడల్ SX టాప్ మోడల్ వెహికల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ అయితే మనకు 490 అయితే కోట్ చేస్తున్నారు. 4,90,000 అయితే చెప్తున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 450 దాకా మేబీ ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. హోండా అమేజ్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఇది వచ్చేసి మనకు చూసుకుంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అరౌండ్ 20-24 దాకా కూడా మైలేజ్ ఇస్తుందని చెప్పి చాలా మంది కస్టమర్లే చెప్పారు. ఇది మనకు చాలా వెహికల్స్ ట్యాక్స్ పేట్లు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి. అంటే మైలేజ్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కంపారిటివ్లీ అదర్ వెహికల్స్ అంటే హోండా సిటీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇది మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. దీని స్పేర్ పార్ట్లు కూడా కొంచెం తక్కువనే ఉంటాయండి. మైలేజ్ చూసుకుంటే ప్లస్ పాయింట్ ఉంటుంది మెయిన్గా. ఈ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు.
ఇది మనకు ప్రైస్ 4,20,000 అయితే కోట్ చేస్తున్నారు, కానీ కస్టమర్ స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. అరౌండ్ 370 వరకు అయితే కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు అండి. హోండా సిటీ అండి, డీజిల్ వెహికల్ గురించి చాలా మంది అడుగుతుంటారు. ఇది 2014 మోడల్ అండి బండి. 2014 మోడల్ వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. SMT వేరియంట్ డీజిల్ వెహికల్ అండి. ఇది అరౌండ్ మైలేజ్ కూడా 18 దాకా ఇస్తుంది, 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. కొంచెం అఫిషియల్గా ఉంటుంది వెహికల్ కూడా. వెహికల్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి. ఇది కూడా మనకంటే మాక్సిమం ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ అనేటివి చాలా వరకు తక్కువ ఉంటాయి హోండా సిటీలో. ఇది మనకు ప్రైస్ వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే 520 నుంచి 550 బిట్వీన్లో రావచ్చని ఎక్స్పెక్ట్, అంటే 590 కోడింగ్ చేస్తున్నారు. 5,20,000, 5,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. అరౌండ్ 520 నుంచి 550 బడ్జెట్లో రావచ్చు అండి. నిస్సాన్ మైక్రా వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్ ఇది. దీని బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ వేరియంట్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 390 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ మనకు 350 కానీ 340, 3,40,000 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బెలెనో వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. జస్ట్ ఓన్లీ 85,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్ అనమాట. ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి. ఆల్ఫా కంటే ముందున్న వేరియంట్. అంటే ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఆల్ ఫీచర్లు అయితే ఇందులో ఉంటుంది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 695 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అరౌండ్ మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 650 అంటే 6,40,000 కానీ 6,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చు అండి. వ్యాగనార్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు. హైట్ పర్సన్స్కు కొంచెం సిటిజన్ ఎక్కువ వాడుతూ ఉంటారు వెహికల్. మైలేజ్ పరంగా చూసుకుంటే బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెహికల్. హైట్ పర్సన్స్కి అయితే బాగా సెట్ అవుతుంది వెహికల్. ఇది అయితే మనకు మోడల్ వచ్చేసి 2013 మోడల్ అండి. ఇది ఇప్పటికి కూడా వెరీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 31,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్. ఇది మనకు 360 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే 320 దాకా కస్టమర్తో ఫైనల్గా ప్రైస్గా మాట్లాడుకోవచ్చు అండి. రెనాల్ట్ క్విడ్ వెహికల్ అండి. ఇది మోడల్ వచ్చేసి 2018 మోడల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వెరీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 29,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇదైతే ప్రైస్ అయితే కోట్ 3,60,000 అయితే కోట్ చేస్తున్నారు, కానీ ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంది. అరౌండ్ 3,10,000 కానీ 3,20,000 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చు అండి. మారుతి బ్రిజా వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు మోడల్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. ఇది డ్రైవెన్ వచ్చేసి 80,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. SUVలో ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉందండి. మైలేజ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మనకు అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ మనకు 7,20,000, 7,30,000 బడ్జెట్లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉంది. 7 lakhs నుంచి 720, 730 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో మాట్లాడుకోవచ్చు అండి. మారుతి సెలేరియా వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు. ఇందులో మనకు ఆటోమేటిక్ అయితే ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తూ ఉంటారు కస్టమర్లు. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి. VXI ఆప్షనల్ అండి వెహికల్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 29,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇందులో మనకు VXI ఆప్షనల్ అంటే కన్నా ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఈ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి. మనకు మైలేజ్ పరంగా అంటే ఆటోమేటిక్ అయినప్పటికీ ఇందులో మనకు మైలేజ్ అరౌండ్ మనకు 16 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4,20,000 కానీ 4,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అండి. మారుతి సెలేరియా వెహికల్ అండి. మోడల్ వచ్చేసి ఇది 2014 మోడల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్. ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అరౌండ్ మైలేజ్ చూసుకుంటే 18 దాకా మైలేజ్ కూడా వస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 380 అయితే కోట్ చేస్తున్నారు, కానీ నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 320, 330 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చు అండి. 3,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. ఈకో స్పోర్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ చాలా బాగుంటుంది. దీని బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మోడల్ వచ్చేసి 2014 ఇయర్ ఎండింగ్ మోడల్. 2015లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. టైటానియం ఆప్షనల్ అనమాట. అంటే ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే మనకు ఈ వెహికల్ అయితే ఉంటాయండి. ఇది 2014 ఇయర్ ఎండింగ్ 15లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000, 5,60,000 బడ్జెట్లో మనకు ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. కియా సెల్టాస్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2021 మోడల్.
ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్. ఇదైతే మనకు ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ అండి. మీరు ఇక్కడ విజిట్ అయితే డైరెక్ట్ సెలర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ సెలర్తో ప్రైస్ మాట్లాడుకుంటే మనకు ఫైనల్గా ఎంతవరకు రావచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. హోండా WRV అండి, మోడల్ వచ్చేసి 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ వెహికల్. ఇందులో మనకు సన్ రూఫ్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయండి. ఇది డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ మనకు 7,50,000 నుంచి 7,80,000 బడ్జెట్లో మనం సెల్లర్తో అయితే ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి ఆల్టో K10 అండి. చాలా మంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2 lakhs 2 change బడ్జెట్లో చూసే వాళ్ళకి ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ కూడా చాలా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది బాగా. ఇది మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది 295 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు కస్టమర్. డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడుకుంటే అరౌండ్ మనకు 2,40,000 కానీ 2,45,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడుకునే అవకాశం అయితే ఉందండి. ఇకపోతే మన దగ్గర లైవ్ స్టాక్ అయితే అరౌండ్ మన దగ్గర 500 కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ప్రతి ఒక్క వెహికల్ గురించి చెప్పడం కష్టం కాబట్టి మీకు అరౌండ్ మనకు బడ్జెట్లో ఏ కార్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా సరే వెహికల్ గురించి ఎంక్వైరీ ఉన్నా లేకపోతే పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు నంబర్ స్క్రోల్ అయితే ఉంటుంది. నా పేరు నాగేశ్వర రెడ్డి అండి. మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, విజిటింగ్ కార్డు కూడా షేర్ చేస్తాను. లేదా పర్టికులర్గా వెహికల్ గురించి అడిగితే నేను డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.